ఇక చీకోటి ప్రవీణ్ క్యాసినోతో తమకు ఎలాంటి సంబంధం లేదని హన్మకొండ భవితశ్రీ చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పేదలకు సహాయం చేసేందుకు వైశ్య వ్యాపారులుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 9న చీకోటిని కలిశామని, కానీ తమకు వ్యక్తిగతంగా అతనితో ఎలాంటి సంబంధం లేదని వివరించారు. మాజీ మేయర్ గుండా ప్రకాష్ గిట్టని వారు కొందరు చీకోటి ప్రవీణ్తో తమకు సంబంధాలు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో చిట్ ఫండ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొమరవెల్లి నాగరాజు, జనరల్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్, CEO సత్యనారాయణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. నా పేరు తాటిపల్లి శ్రీనివాస్, మేనేజింగ్ డైరెక్టర్ భవితశ్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ముఖ్య విషయం ఏంటంటే గత 2-3 రోజుల నుంచి వెళ్ళి చీకోటి ప్రవీణ్ అనే అంశం మీద వారికి సంబంధించిన ఈడీ దాడులకు సంబంధించిన అంశంలో భవితశ్రీ చిట్ ఫండ్స్కు తాటిపల్లి శ్రీనివాస్కు చైర్మన్ గుండా ప్రకాష్ రావు గారికి సంబంధం ఉందని సోషల్ మీడియాలో మరియు 1-2 ఛానల్స్లలో రావడం జరిగింది. దాని అంశంలో మీ ముందుకే వచ్చి మేము దాని వివరణ ఇచ్చేందుకు మీ ముందుకు రావడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా చీకోటి ప్రవీణ్కు మాకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కానీ ఎలాంటి వ్యవహారాలు కానీ మాకు లేవు. వాస్తవంగా ఏంటంటే నేను హైదరాబాద్లో VBG వాసవి బిజినెస్ గ్రూప్ అనే ఫౌండేషన్ అనే సంస్థకు దానికి నేను వైస్ చైర్మన్గా ఉండడం జరుగుతుంది. దానికి చైర్మన్ మడపడిగ రాము గారు అని లార్వెన్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ వారి ఆధ్వర్యంలో, తర్వాత మడపడిగ రాజు గారు, VBG రాజు గారు వారి ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నటువంటి ఆ ఒక ఆర్గనైజేషన్కు, ఈ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి లాస్ట్ మంత్ జూలై 9th రోజు మేము ఒక పేద ఆర్యవైశ్యులకు ఆదుకునే కార్యక్రమం VBG సంస్థ ద్వారా మేము కొన్ని వాళ్ళకు ఉచిత కుట్టు మిషన్లు కావచ్చు, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు సైకిల్స్ కావచ్చు, ఇంకా గరీబ్ వైశ్యులకు శారీస్ కావచ్చు, కొన్ని మేము పంచడం జరిగింది. ఆ భాగంలోనే VBG సంస్థ చీకోటి ప్రవీణ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా కొన్ని కుట్టు మిషన్స్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అంతే తప్ప అక్కడి పరిచయమే తప్ప మాకు కానీ మా సంస్థకు కానీ ఎలాంటి పరిచయం చీకోటి ప్రవీణ్ గారితో మాకు లేదు. ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. అటువంటి ఏమున్నా ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉంటాం. దయచేసి, ఎందుకంటే మాది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇది మాకు 40-45 బ్రాంచులు ఉన్నాయి. కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. కొన్ని వేల మంది ఎంప్లాయీస్, దాదాపు 1000 నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా 2000 కుటుంబాలు మా కంపెనీ మీద ఆధారపడి ఉన్నారు. ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మా ఇన్స్టిట్యూషన్స్ రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నో జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశము. కాబట్టి దాని క్రమంతోనే మీ ముందుకు వచ్చి మేము మీకు ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు మరొకసారి చెప్తున్నా, మాకును చీకోటి ప్రవీణ్ గారికి ఎలాంటి ఆర్థిక దేవాలు కానీ ఎలాంటి అంశాలు లేవని చెప్పుకుంటున్నాను, ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.